అన్న నమస్తే. నమస్తే అమ్మా. సో అన్న, ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాయి ఏంటంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరి మీ మద్దతు దేనికి, మీ ఓటు దేనికి? మాది ఈటెల రాజేందర్ గారు పెట్టాలనుకుంటున్నాము. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా సెకండ్ ప్లేస్లో ఉండే. కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ మంచి డైనమిక్ పర్సన్. ఏ పార్టీలో అన్నా ఉన్నది వ్యక్తులు ఇంపార్టెంట్ ఇవాళ సమాజానికి, దేశానికి, రాష్ట్రాలకి, గ్రామాలకు కూడా. వెరీజ్ చేసుకుంటే బెటర్ ఈటెల రాజేందర్ గారు. మేము ఆయనకే ఓటేస్తాం. మాది ఆంధ్ర, ఇక్కడ సెటిల్ అయినాం. ఇక్కడ ఓటు ఇక్కడే ఉంది నాకు. మేము లాస్ట్ టైం కూడా ఆయనకే వేస్తాం, ఇప్పుడు కూడా రేపు ఎలక్షన్లో కూడా ఆయనకే వేస్తాం. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? నరేంద్ర మోడీ గారు కూడా కాంగ్రెస్ మీద పోల్చుకుంటే ఎక్సలెంట్ పర్సన్ నరేంద్ర మోడీ గారు కూడా. ఎందుకంటే గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ అని సగం భారతదేశాన్ని పరిపాలించిందే వాళ్ళు. ఎక్కడా కూడా ఒక రోడ్డు లేదు, ఒక ఇది లేదు. మీరు తినండి, మేము తింటాం, ఇదే వర్షంలో వాళ్ళు ఉన్నారు. సో మోడీ గారు వచ్చిన తర్వాత కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్డు 4-way లైన్స్ కానివ్వండి, టెక్నాలజీ పరంగా కానివ్వండి, ఏదో ఒక మార్పు అయితే కనపడింది మనకు ఓవరాల్గా. వాట్ XYZ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి, బెటర్ దెన్ కాంగ్రెస్ కన్నా కూడా బీజేపీ బెటరు. సెంట్రల్లో బీజేపీ కూడా మోస్ట్ 350, 375, 400 సీట్లు వస్తే బెటరు. ఏం పర్వాలేదు, వస్తాయి కూడా. మ్యాక్సిమం 350 అబోవ్ వస్తాయి అని అనుకుంటున్నాం మేమైతే. కంపల్సరీ బీజేపీకి నరేంద్ర మోడీ గారు 100% బెటర్ ఇండియాకి ఇవ్వాలి. అన్న నమస్తే. నమస్తే అన్న. సో మంచిగా ఉందా వ్యాపారం? ఓకే, నడుస్తుంది. సమ్మర్ కదా, ప్లాన్ చేసినాం, నడుస్తుంది. అట్లా చాలా షాపులు పెట్టేసిర్రు. సమ్మర్ అనగానే లస్సీ, బటర్ మిల్క్, సోడా బండ్ నడుస్తూనే ఉంటాయి. ఇక అది స్టూడెంట్గా ప్లాన్ చేసినాను. బిజినెస్లో దిగిన ఫస్ట్ ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి చూద్దాం. ఇక మేబీ నెక్స్ట్ వేరే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడైతే డల్లే నడుస్తుంది, పర్లే. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రాబోతున్నాయి. సో ప్రధాన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. మరి మీ మద్దతు దేనికి, మీ ఓటు దేనికి? ఆబ్వియస్లీ బీజేపీ. కాంగ్రెస్కి ఎందుకు ఇద్దానంటే అది ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు సిన్స్ 19 నుంచి కూడా వాళ్ళు రూలింగ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటికైతే ఏం డెవలపింగ్ లేదు అసలు. చేశారు అక్కడక్కడ స్టేట్లో, కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా కొట్లాడారు వాళ్ళతో. నాకు తెలిసి బీజేపీకే నేను ఓటేస్తాను. ఎందుకంటే బీజేపీ చాలా డెవలపింగ్ చేస్తుంది. అండ్ కంట్రీస్ నుంచి ఇప్పుడు ఆర్మీ అన్నారు కదా, ఆర్మీ వాళ్ళ ప్రొడక్షన్ కానీ, మన డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు ఐటీ ఇక్కడ రావడం కానీ, అంత డెవలప్మెంట్ తీసుకుంటే వాళ్ళు చాలా చేస్తున్నారు మనకి. సరే, ఇప్పుడు అంటే మన మల్కజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. అవును. మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? ఫస్ట్ ఈటెల రాజేందర్ అనేది కేసీఆర్ వాళ్ళ త్రూ ఉండి అక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చారు కదా. ఇక చూడాలి, మేబీ నేను కూడా నోటా ఏదో అనుకుంటున్నా. అప్పుడైతే డౌటే, ఎందుకంటే ఎవరినని నమ్మలేకపోతే. ఇప్పుడే కదన్నా బీజేపీ అన్నావు, మళ్ళీ నోటా అన్నా. అంటే ఇక్కడ ఈ ఎలక్షన్ అంటే మెయిన్ ఎంపీ ఎలక్షన్స్ కి ఓన్లీ ఆయన ఈటెల రాజేందర్ గారు పోటీ చేసేది కూడా ఎంపీ కిందే. అదే ఎంపీ కింద పోటీ చేస్తున్నా కరెక్ట్. ఇక్కడ నేను చెప్పలేను, అంటే బీజేపీ తరఫున నేను సపోర్ట్ చేస్తా. అంటే లైక్ వాళ్ళు మోడీ గారు వాళ్ళు చేసింది. ఈ రాష్ట్రంలో ఏం నాకు అంత డెవలపింగ్ ఏం రాలేదు ఇప్పటికి. ఇంకా అలా ఉంది కాబట్టి డెవలపింగ్ లో అవుతుంది ఇంకా ఇండియా. కాకపోతే ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ కేంద్రంలోకి వెళ్తుంది, కేంద్రంలో ఆ పార్టీ ఉంటుంది అన్నమాట. అవునవును. సో ఇప్పుడు బీజేపీకి వేద్దాం అనుకుంటున్నావా ఈసారి? వేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రధాన పార్టీలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో మీ ఓటు దేనికి? అనుకుంటున్నా బీజేపీకి వేస్తాను. సో ఇక్కడ అయితే ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తున్నారు ఎంపీ కింద ఫస్ట్ టైం. సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? మంచోడు. ఇక కాంగ్రెస్ ఉంది కానీ చెప్పలేము ఎవరు గెలుస్తారు అనేది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ ఉంది కదా. అంటే ఎంపీ ఎలక్షన్ కేంద్ర పరంగా బీజేపీ ఉంది, కేంద్ర పరంగా ప్రజెంట్. సో నెక్స్ట్ టైం కూడా మోడీ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారా? అదే అనుకుంటున్నాం. సో మోడీ గారి పరిపాలన ఎలా ఉంది ఈ 10 ఏళ్లలో? మంచిగా ఉంది కదా. ఏం చేశారు అంటే, చేసిన మంచి ఏంటి, మీరు గమనించింది ఏంటి? అదే మన హిందుత్వాన్ని కాపాడుతుండు, ప్రతి ఒక్కదానికి ఆయన ప్రతి ఒక్కటి చేస్తుంది కదా. మంచిగా ఉన్నది ఆయన. అయోధ్యలో రామ మందిర్ ఏంటి, చాలా అమౌంట్ మనకి తెలంగాణలో పెడుతుండు కదా, అది తెలుస్తలేదు, అంతే అర్థమవుతుంది ప్రజలకి. సో మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఓకే.
అది వస్తేనే బాగుంటుంది. అన్న నమస్తే. ఓకే, నమస్తే అన్న. సో ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. సో మీ ఇప్పుడు ప్రధాన పార్టీలు వచ్చేసి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మీ ఓటు దేనికి, మీ మద్దతు దేనికి? మాదైతే బీజేపీ సపోర్టింగ్ అన్న, 100% బీజేపీ. మా తరపు నుంచి ఇంకో 10 ఓట్లు కూడా బీజేపీ సపోర్టింగ్ చేయాలని. సో ఇక్కడైతే ఫస్ట్ టైం ఈటెల రాజేందర్ గారు ఎంపీ కింద పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. మరి ఆయన మీద ఈ నియోజకవర్గం అయితే కాదు, మాది ఆందోళనకు వస్తుంది. ఆ, ఆందోళన నుంచి అంటే బీబీ పటేల్ ఉన్నారు, బీబీ పటేల్కి సపోర్ట్ చేయాలని. నార్మల్గా ఈటెల రాజేందర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గుడ్ వ్యక్తి, ఆయన కూడా ప్రాబ్లం ఏంటి, ఆయన మంచి వ్యక్తి. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు తెలియదు కదా. ఓకే. మా నియోజకవర్గంలో అయితే బీజేపీ కన్ఫర్మ్ గెలుస్తుంది 100%. మోడీ గారి పరిపాలన ఈ 10 ఏళ్ళలో మీరు చూసింది ఏంటి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మోడీ ఇక్కడ మన లోకల్లో ఎవరు వచ్చినా పర్లేదుగా, సెంటర్లో మోడీ ఉంటేనే కొంచెం బెటర్ అని మా ఒపీనియన్. అంతే. సో మళ్ళీ కూడా పిఎం మోడీ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతే, హ్యాట్రిక్ మోడీ కావాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.